కథ పెద్దది గల్లి పాడు 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 మన బతుకు తగ్గట్టు వాడు మంచిగా ఉన్నది పాడు పాడు నీ హాస్పిటల్లో తీసుకుంటున్నారు ఇలా పాడితే పాడు చెప్పనా ఆడవాడు పాడు ఏదైనా పాట పాడు పడతారా అందరు కనబడతాడు పాడిగా మంచిగా పాడతాను ఏదైనా హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ఇక్కడ 100 రోజుల పనికి వచ్చినాము. ఇక్కడ మా అక్కలు ఉన్నారు, వీళ్ళకి ఎండ బాగా కొడుతుందట, నెరివాడి కూర్చున్నారు. అంటే ఇలా వాటర్ లేవు, కాళ్ళకు చెప్పులు లేవు, నెత్తికి తువ్వాల లేదు. ఇక గవర్నమెంట్ ఆయన పేరు వస్తలేదు, రేవంత్ రెడ్డి కాళ్ళకు చెప్పులు, తువ్వాల డ్రెస్సు, గడ్డపార పార ఇవన్నీ మంజూరు చేసి మధ్యాహ్నం టిఫిన్ కూడా పంపాలి. ఇంటికి అన్నం తినకుండా నేర్వాడు. దేశం లాసులు ఉన్నా కానీ కూలీనైతే జడగొట్టకు, కూలి పని చేస్తారు ఎండల. పాడవాడు సరక్క ఒక పాడవాడు మంచిగా వాడు గట్టిగా. అయితే ఇంత పని చేసిపోయినా కానీ మా అక్కని మా బావ కొడతాడట. ఊరు ఊరు తిరిగి కుంట్ల పని చేసి చెర్ల పని ఊరు ఊరు తిరిగి కుంట్ల పని చేసి చెర్ల పని చేసి కైకి చేసిపోతే గుడిసె చుట్టూ తిప్పుకుంటా నన్ను కొట్టబట్టే నేను అని నేనేమన్నానా నయ్య సొమ్మేమన్నా తిన్నానా సూరు సూరు తిరిగి చుట్టాకు తెచ్చిన పోవాకు లేదా నీ పొడవత్తడక్కో ఊళ్ళకు ఎప్పుడు పోవాలా నేను ఎండారా ఎప్పుడు దేవాలా వాని నేనేమన్నానా నయ్య సొమ్మేమన్నా తిన్నానా అని పాడుతాను. అని నేనేమన్నానా మా నయ్య సొమ్మేమన్నా తిన్నానా ఎండారా పని చేసి నెరివాడి నేనత్తే ఊరు చుట్టూ తిరిగి నన్ను కొట్టబట్టే వాని నేనేమన్నానా మా నయ్య సొమ్మేమన్నా తిన్నానా బాయ్.